తెలంగాణలో బీజేపీ క్రమంగా మెరుగుపడుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీకి బలంగా మారుతున్నాయి. టీచర్స్ పట్టభద్ర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలుండవు. ఆ పార్టీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్. ముఖాముఖి పోరును ఖరారు చేసుకునే దశలో బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి చేయాల్సిందంతా చేస్తోంది. అందులో సందేహం ఉండదు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలు సాధించింది. చాలా నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. అక్కడ తీవ్రంగా నష్టపోయింది బీఆర్ఎస్ మాత్రమే. ఉద్యమ సమయంలో అక్కడ బీఆర్ఎస్ కు తిరుగు ఉండేది కాదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మరింతగా దిగజారింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్లిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమున్నా పోటీ చేయకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. పోరంతా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందన్న వాతావరణం ఏర్పడింది. ఎలా చూసినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఏమాత్రం సమస్య కాదు. అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది. కానీ బీజేపీ అలా కాదు. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా పోరుకు సిద్ధమవ్వాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ బలాన్ని తన బలంగా మార్చుకుని వెళ్తోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తనను బీజేపీ నుంచి కాపాడుకోవాలి. ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవాలి. కానీ నిజంగా చేస్తోంది బీజేపీకి మరింతగా సహకరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీపై పోరాడుతోంది. దానివల్ల కూడా బీజేపీకి లాభం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీపై పెరుగుతోన్న వ్యతిరేకత బీజేపీకే లాభిస్తోంది. ఆ పార్టీనే బలపడుతోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ను మించి ప్రభావం చూపిస్తోంది. బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణలోనూ అదే పని చేస్తుంది. అనుకూలంగా కనిపిస్తోన్న పరిస్థితులతో తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచబోతోంది. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నినదిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు ప్లాన్ బి ని అమలు చేస్తోంది. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న సహాయం ప్రజలకు వివరించనున్నారు. ఇకపై వచ్చే ఎన్నికల అన్నింట్లో కూడా సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయడానికి రెడీ అయింది. అధికార పార్టీని కాదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదని బీజేపీ భావన. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ దిశగానే పార్టీ కార్యాచరణ ఉండాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించలేదు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యక్తికి ఆ పగ్గాలు అప్పగించాలని కూడా చూస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం ఉధృతం చేయబోతున్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై క్షేత్రస్థాయి నుంచే పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ చేతికి చిక్కితే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయకుండా ఉండరు. ఇప్పుడు ఆ పార్టీ దృష్టి బీఆర్ఎస్ మీదనే ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ నుంచి తనను తాను కాపాడుకుంటూ కాంగ్రెస్ పై పోరాడుతూ తానే ప్రత్యామ్నాయ శక్తినని బలంగా ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. కానీ ఇదంత తేలిక కాదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.